ఎక్కువ మంది అనుకుంటారు డీప్ నెక్ బ్లౌజులకి కంపల్సరీ డోరీస్ ఉండాలి. డోరీస్ లేకపోతే గూళ్ళు జారిపోతాయి. అన్‌కంఫర్టబుల్‌గా ఉంది అనుకుంటారు. డీప్ నెక్ బ్లౌజ్‌కి డోరీస్ లేకుండా మంచిగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలంటే ఇలా బ్లౌజ్ లెంగ్త్‌లో ఖర్చులు వదిలేసి మిగిలిన పార్ట్ ఇక్కడ 8 ఇంచెస్ ఉంది. ఈ 8 ఇంచెస్‌లో హాఫ్ అంటే 4 ఇంచెస్. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోండి. అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని టక్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. ఇలా రూబీ ముక్కలు స్టిచ్ చేసేటప్పుడు ఏది లోపల ఏది బయటో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాం. ఇలా మార్కింగ్ పెట్టేటప్పుడే రాంగ్ సైడ్న రాంగ్ పెట్టేసుకొని రైట్ సైడ్న టిక్ పెట్టేసుకోండి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతాం. క్లోజ్ నెక్ బ్లౌజ్ అయినా డీప్ నెక్ బ్లౌజ్ అయినా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా ఏదైనా సరే వెనకాల టక్స్ వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో నేను చెప్పే మెథడ్లో పెట్టుకోండి. ఇప్పుడు మన బ్లౌజ్ లెంత్ ఎంతో చూడండి. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 అంటే 1 ఇంచు ఖర్చులకు తీసేయాలి. ఇంకెంత ఉంటుంది? 14 ఉంటుంది. 14/3 వేయండి. 4.6 వస్తుంది. 4.6 వస్తుంది. 4.6 మన ఈ టక్స్కి మార్కింగ్ చేసుకోవాలి. టక్స్కి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు పెట్టుకోండి. రెండు సైడ్లు ఇలాగే పెట్టుకోండి. ఒకవేళ మీ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఉందనుకో, దానికి ఒక ఇంచు ఖర్చులకి వదిలిపెట్టాలి. అప్పుడు 14 అయింది. 14/3 పెట్టకూడదు. 13/3 వేసుకొని పెట్టుకోవాలి. మీ బ్లౌజ్ లెంత్ 15 ఉందనుకో, ఒక 1 ఇంచు మనం ఖర్చులకు కలుపుకొని 16 పెట్టుకుంటాం కదా. కానీ మనము ఈ టక్స్ పెట్టుకునేటప్పుడు 15/3 పెట్టుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ వచ్చేసి 10 తీసుకున్నాను. ఇది డీప్ నెక్ బ్లౌజ్. ఇలా ఎక్కువ బ్యాక్ నెక్ తీసుకున్నప్పుడు గూళ్ళు జారిపోతాయి అనుకుంటారు ఎక్కువ మంది. అలా జారకుండా ఉండాలంటే ఈ నెక్ సైడ్ నుంచి అటు గూడు వైపుకి ఒక పావు ఇంచు క్రాస్గా గీసారనుకో, ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర నుంచి ఈ నెక్ మార్కింగ్ వైపుకి ఒక పావించు అలా క్రాస్గా స్కేల్తో గీసుకొని అలా కట్ చేసుకుంటే నెక్ షేప్ గూళ్ళు జారకుండా డోరీస్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది డీప్ నెక్ బ్లౌజ్. నాది గ్యారంటీ.